వరుడికి అమెరికన్ గ్రీన్ కార్డ్ ఉంటే చాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే వధువులు ఎందరో. గ్రీన్ కార్డ్ ఉంటే అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నట్టే అని, దాదాపు పౌరసత్వం వచ్చేసినట్టే అని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ బాబు దెబ్బకి ఆ అభిప్రాయం మారుతోంది. అమెరికన్ పాస్పోర్ట్ చేతిలో ఉంటే తప్ప ఆ దేశం ఎవరిని ప్రశాంతంగా ఉంచట్లేదు. గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా నువ్వు విదేశీయుడివే అని గుర్తు చేసి మరీ గుచ్చుతోంది. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఏ తప్పు చేస్తారా అని చూస్తూ దొరకగానే డిపోర్టేషన్ అంటున్నాయి అమెరికన్ వ్యవస్థలు. ఈ అవస్థలన్నీ పడుతూ సిటిజన్షిప్ రావడానికి ఇంకా ఎంతకాలముందా అని కౌంట్ డౌన్ లెక్కలేసుకుంటున్న జనాలున్నారు. గ్రీన్ కార్డ్ చేతికొచ్చాక 5 ఏళ్లు పద్ధతిగా ఉంటే పౌరసత్వం పొంది పాస్పోర్ట్ తెచ్చుకునే వీలుంటుంది. పద్ధతి అంటే ఏంటి? విదేశాల్లో కంటిన్యూగా ఎక్కువ నాళ్లు ఉంటే గ్రీన్ కార్డ్ పోవచ్చు. ఏ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న గ్రీన్ కార్డ్ గోవిందే. గ్రీన్ కార్డుల కాల పరిమితి 10 ఏళ్లు. ఏ కారణం చేతనైనా అమెరికన్ పౌరసత్వాన్ని తీసుకోకపోతే నిర్ణీత సమయంలో గ్రీన్ కార్డ్ రెన్యువల్ చేయించుకోవాలి. కొందరు భారతీయ బడాబాబులు గ్రీన్ కార్డ్ చేతిలో ఉన్న పౌరసత్వం తీసుకోకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఇండియాలో రాజకీయాలపై ఆసక్తి. ఎందుకంటే అమెరికన్ పౌరసత్వం తీసేసుకుంటే ఇండియన్ పాలిటిక్స్ లోకి దిగడానికి లేదు. ఎందుకంటే అమెరికన్ పౌరసత్వం తీసేసుకుంటే ఇండియన్ పాలిటిక్స్ లోకి దిగడానికి లేదు. అందుకే అమెరికాలో సంపాదించిన డబ్బుని ఇండియాలో దించి ఎన్నికల్లో దంచికొట్టి పదవులు చేపట్టిన వాళ్ళు మనకు తెలుసు. అలా పదవులొచ్చాక ఇండియాలో ఎక్కువ నాళ్లు ఉండాల్సి వస్తుంది. అలా ఉంటే గ్రీన్ కార్డ్ కోల్పోవలసి వస్తుంది. అంతేకాదు, గ్రీన్ కార్డ్ అనేది అమెరికాలో ఉంటూ అమెరికాలో పనిచేసుకోవడానికి ఇచ్చేది. అంతేకాని మరో దేశం వెళ్లి అక్కడ రాజకీయాల్లో పదవులు పొందడానికి కాదు. కనుక ఫోకస్ చేస్తే గ్రీన్ కార్డ్ పోవటం ఖాయం. పోతే పోయిందిలే, గ్రీన్ కార్డ్ పోతే మాత్రమేంటి? 45 కోట్ల రూపాయలు పడేసి ట్రంప్ ప్రకటించిన గోల్డ్ వీసా కొనుక్కోగలరులే ఆ బడాబాబులు అనుకోవచ్చు. కానీ అది ఇంకా ప్రకటనగానే ఉంది. అది చెలామణిలోకి వచ్చినప్పటి సంగతి. రాదని చెబుతున్న వాళ్లే ఎక్కువ. దానికి కారణాలు అనేకం. సరే, అదలా ఉంచితే మ్యాట్రిమోనీ కేంద్రాల్లో ఐఏఎస్ ఆఫీసర్ల కన్నా గ్రీన్ కార్డున్న పెళ్లి కొడుకులకే డిమాండ్ ఉండేది. ఇప్పుడది పోయిందన్నది తాజా వార్త. మ్యాట్రిమోనీ వాళ్ళు చెప్పేదేంటంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే తప్ప చాలా మంది అమ్మాయిలు అమెరికన్ సంబంధాలకు ఒప్పుకోవట్లేదు. గ్రీన్ కార్డును కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా చూస్తున్నారు అని. దీన్ని బట్టి ట్రంప్ బాబు దెబ్బ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇక అమెరికాపై క్రేజ్ ఉండటానికి ఏకైక కారణం డాలర్ విలువ. అది ఎప్పుడూ కిందకు పడిన దాఖలాలు లేవు. ఎప్పుడు పెరగడమే దానికి తెలుసు. ఆఖరికి కరోనా సమయంలో ప్రభుత్వం డాలర్లు ముద్రించి ప్రజలకు పంచినా కూడా దాని విలువ పెరిగిందే తప్ప తగ్గలేదు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ధరలు మూడింతలయ్యి జనం ఇబ్బంది పడినా అంతర్జాతీయ విపణిలో డాలర్ విలువకి డోకా లేకుండా పోయింది. కానీ తాజాగా డాలర్ విలువ పడ్డం చూస్తున్నాం. ఆల్రెడీ ₹2 పైచిలుకు పడింది. ట్రంప్ టారిఫ్ విధానాలు, పూటకో ప్రకటన ఇలాగే కొనసాగితే డాలర్ ₹80 కూడా వస్తుందని ఆర్థికవేత్తల అంచనా. అలా జరిగితే డాలర్ మీద మోజు కూడా తగ్గుతుంది. ఇప్పుడైనా మోజు ఉన్నంతలో చేయగలిగింది ఏమీ లేదు. మునుపట్లాగా అక్కడ ఉద్యోగాలు రావట్లేదు. వచ్చినా ఎప్పుడు పోతాయో తెలియట్లేదు. వీసాలే ఊడిపోయే పరిస్థితులున్నాయి కాస్త గీత దాటినా. విద్యార్థులకి పార్ట్ టైం జాబ్ చేసుకునే యోగం లేదు. H1Bలు ధైర్యం చేసి జాబ్ మారే పనులు చేసే సీన్ లేదు. గ్రీన్ కార్డ్ ఉన్న సేఫ్టీ లేదు. ప్రతి వాళ్ళు ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూ ఊహించెదరో అని పాడుకుంటున్నారు. ఈ లెక్కలో అమెరికా కలలు కనే యువత తగ్గడం సహజం. గొర్రెల మందల్లాగా అందరూ అమెరికా బాట పట్టకుండా కొత్త మార్గాలు అన్వేషించి దేశాన్ని కొత్త దారిలో నడిపించే యువతను చూస్తామని ఆశిద్దాం.